తెనాలిలో ఉన్న జిల్లా ఆసుపత్రి నాణ్యమైన వైద్య సేవలకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో ముఖాముఖి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత, వైద్యుల తనిఖీలు తదితర అంశాల పట్ల ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు. నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా, ఇక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. బాగా చూస్తున్నారని తెలియజేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఓపీ, తల్లిపాలు ఇచ్చు గది, స్కానింగ్ విభాగాలను, మిడ్ వైఫరీ, ఓపీడీ క్లినిక్ ల్యాబ్, ఎస్టీఐ క్లినిక్, ఎంసీహెచ్ బ్లాక్, ప్రసూతి వార్డ్, లేబర్ రూమ్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, చిన్నపిల్లల వార్డ్, శిశు సంజీవని, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఎమర్జెన్సీ వార్డ్, ఫిజియోథెరపీ తదితర ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిలో పరిస్థితులను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వైద్యులతో సమావేశం నిర్వహించి ఆసుపత్రి పనితీరు మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పష్టం చేశారు. వైద్యు నారాయణే హరి అనే నానుడికి వాస్తవ రూపం తీసుకురావాలని అన్నారు. అనారోగ్యం బారిన పడిన వారు కష్టాలను ఓర్చుకుంటూ వస్తారని, వారికి ప్రేమ ఆప్యాయతలను పంచిపెడుతూ అనురాగాలతో వైద్యం అందించాలని సూచించారు. డాక్టర్ వద్దకు వచ్చాము, తగ్గుతుంది అనే నమ్మకం వారిలో కలగాలని పేర్కొన్నారు. వైద్యులు సకాలంలో స్పందించి మంచి వైద్యం అందించినప్పుడే సంతృప్తి ఎనలేనిదని గుర్తు చేశారు. ప్రతి విభాగంలో బాగా పనిచేయాలని, ప్రతి పరికరం అందుబాటులో ఉండాలని, అణువణువు పరిశుభ్రతకు నిలయం కావాలని అన్నారు.